మొత్తానికైతే నా సామ్రాజ్యానికి నేనైతే వచ్చాను. ఏడంటబ్బా సామ్రాజ్యం అని అనుకుంటున్నారు అంటున్నారా? అదేనండి నా వైజాగ్ ప్లేస్. నేను ఈ వైజాగ్ని ఎప్పుడు మర్చిపోలేనండి. వైజాగ్ వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. సొంత ఊరిని వదిలి వెళ్ళినట్టుగా అనిపిస్తుంటుంది. ఇంకో గమ్మత్తు ఏం జరిగిందంటే నైట్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మామ 1000 కావాలి మామ అనేసి అన్నారు. మామ నా దగ్గర లేవు మామ, నేనే వైజాగ్ వస్తున్నా మామ అని చెప్పగానే ఇంకా నేను చెప్పగానే వాళ్ళైతే జబర్దస్త్ డ్రామా మొదలెట్టారు. మామ నువ్వు వస్తున్నావు కాబట్టి ఎర్లీ మార్నింగ్ నీకోసం బైక్ పట్టుకొని వస్తాం, ఎలాగైనా సరే మాకు టిఫిన్ ఇప్పించాలి, ఫుల్గా మేము ఎంత తింటామో టిఫిన్ ఇప్పించాలి మామ అనేసి అన్నారు. సరే మామ రండిరా అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఇంకా దిగడమే లేటు. దిగిన తర్వాత ఇంకా మొఖాలు చూసి నవ్వుతున్నారు వాళ్ళిద్దరూ. ఏమైంది ఎందుకు నవ్వుతున్నారు అంటే, మాకు టిఫిన్ వద్దు, నాకు చికెన్ బిర్యానీ కావాలి, నాకు ఫ్రైడ్ రైస్ కావాలని అన్నారు. సరే తర్వాత వెళ్దాంరా అంటే, లేదు మామ ఎలాగైనా సరే ఇప్పుడు వెళ్ళి తినాలి, నీకోసం మేము ఆకలితో ఉన్నాము, ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూసిందా 11 అవుతుంది, ఎలాగైనా నువ్వు తీసుకెళ్ళి ఇప్పించాలి, లేదా నీకు వదిలేసి వెళ్ళిపోతాం, నువ్వు నడుచుకోనరా. మరి బాబు నా లగేజ్ ఉంది, తర్వాత మనం వెళ్ళేసి తిందాంరా ఫ్రీగా అనేసి అంటే, ఫ్రెష్ అప్ అయి తిందామంటే, లేదు నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, నువ్వు తినిపిస్తావా వదిలేసి వెళ్ళిపోనని అన్నారు. పదండ్రా బాబు అనగానే వీళ్ళతో బాగా ఎందుకని రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒకటి ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నారు. ఏకమైతే తినేశారు. తినేసిన తర్వాత నువ్వు తినవారా అనేసి ఒక మాట కూడా అడగలేదు. సో నాకు మళ్ళీ ఆకలి అనిపించింది. నేనైతే ఇడ్లీ తీసుకొని తిన్నాను. ఇంకా రిస్ట్రేట్ అంటే ముగ్గురు కూడా బ్రష్ చేయలేదు. బ్రష్ చేయకుండా పాస్ నోట్తో తినేసాము. వాళ్ళు చేయరనుకో, నేను డైలీ చేస్తాను, బట్ ఈరోజే చేయలేదు. నాకు కూడా అనిపించింది మళ్ళీ పుడతామా ఏంటి, తినేద్దాం ల్యాండ్స్ అనుకొని తినేసాను. తర్వాత ఏంటంటే నాకు మంచిగా సీట్ దొరుకుతుందో ఏదో అనుకున్నాం, బట్ విండో సీట్ మంచిగా దొరికింది. హ్యాపీగా మంచిగా గాలి ఇస్తుంది విండో నుంచి. హ్యాపీగా అనిపించింది, మనసు ప్రశాంతంగా అమ్మాయి అని కూర్చున్నాను. తర్వాత నా ముందులో ఒక అంకుల్ కూర్చున్నారు. కూర్చుని ఏ ఊరు బాబు ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. అంకుల్ మాదైతే శ్రీకాకుళం అంకుల్, నేనైతే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను.